హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈ కర్రీ చేసేద్దాం. ఒక బాండీలో పల్లీలు తీసుకోండి. దాని తర్వాత మనం ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు ఓన్లీ 5 అంటే 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా. సో దాని ప్రకారంగా నేను కారం అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అని చెప్పి నేను చేసుకున్నాను. ఇన్ కేస్ మనకు కావాలి అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటారా మనం కర్రీలో సెట్ చేసుకోవచ్చు అంటే మీరు అలాగా 5-6 వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ధనియాలు అనేది వేయాలి. ధనియాలు 1 స్పూన్ వేయాలి. అలాగే నువ్వులు కూడా 1 స్పూన్ చూపించాను కదా, అలా వేసేయాలి. అది బాగా రోస్ట్ అయిపోవాలి. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నువ్వులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు అలా రౌండ్గా కట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసేయాలి. అవన్నీ తీసేస్తేనే మనము లోపల స్టఫ్ ఫిల్లింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి, అలాగా మొత్తం లోపల ఉన్నది మొత్తం తీసేసుకొని దాని గింజలు అవన్నీ కూడా తీసేసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా చేయాలి. ఇప్పుడు నేను దీనికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇందాక మనం ఏదైతే మిక్చర్ అంతా ప్రిపేర్ చేసుకున్నామో అది మిక్సీలో గ్రైండ్ చేసేయాలి, ఇంకొన్ని కచ్చాబచ్చాగా చేసేయాలన్నమాట. కచ్చాబచ్చా చేసిన తర్వాత మనం బాండీలో ఆయిల్ వేసుకొని వేడైందో లేదో చూసుకోవాలి. సో వేడైపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందాక మీకు ఉప్పు వేయడం మర్చిపోయానండి చెప్పడం. సో అందుకని మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. లాస్ట్లో కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు బాండీలో కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనకి కొంచెం కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఒక చిన్న స్పూన్ వేస్తే చాలు. అంటే జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ ఒకటి తెలిస్తే చాలు అనమాట. అలా వేసుకోండి అంతే. సో ఇక్కడ చూడండి, నేను స్టఫింగ్ మొత్తం ఎలా ఫిల్ చేయాలో అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నాను. క్యాప్సికమ్ ఏదైతే మనం రౌండ్గా కట్ చేసుకున్నామో దాంట్లో ఫిల్లింగ్ అనేది కొంచెం పై వరకు ఫిల్ చేసేసేయండి. ఈ మిగిలిన మిక్చర్ వచ్చేసి మనం కర్రీలో వేసుకోవాలన్నమాట. సో అది అలా పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేయండి. అంటే మీకు సరిపడా, మీకు కారం అవన్నీ తెలుస్తాయి కాబట్టి సో దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగిన దాంట్లో మనం ఇందాక ఏదైతే స్టఫ్ చేసుకున్నామో ఆ స్టఫ్ వచ్చేసి మొత్తం దీంట్లో వేసేసేయండి.
ఇందాక ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ మిమ్మల్ని పక్కన పెట్టుకోమన్నాను కదా. ఇప్పుడు ఆ మిక్చర్ ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసేయండి. అలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే అలా వస్తుంది అనమాట మీకు పేస్ట్ లాగా, వాటరీ పేస్ట్ లాగా. ఆ వాటరీ పేస్ట్ ఏమో కర్రీలో వేసేసేయండి. కర్రీలో వేసేసి కొంచెం బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను నేను. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇది ఒకసారి ఇలా కదిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవా అనేది ఒకసారి చూసుకుంటే మనకి ఏదైనా సరిపోలేదు అంటే దాంట్లో మనం వేసుకోవచ్చు. నాకైతే కొంచెం మసాలా ఇంకా కొంచెం కారం పడాలనిపించింది. సో అందుకే నేను కొంచెం మసాలా ఇంకా కొంచెం కారం అనేది వేసాను. చూడండి ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం తేలుతుంది కదా, అలా అయిపోతే కూర అయిపోయినట్టు. సో మనం దించేసుకోవచ్చు అనమాట కర్రీ. లాస్ట్లో మనకి కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి, ట్రస్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.